హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో ఎగ్ మాక్రోనీ అండి. సో, ఎలా చేస్తానో రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి తప్పకుండా చూడండి. ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. సో, తప్పకుండా చూడండి. సో, ఫస్ట్ గిన్నె పెట్టేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో, మాక్రోనీ అతుక్కోకుండా ఉంటుంది. సో, వాటర్ బాయిల్ రావాలి. వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత మాక్రోనీ యాడ్ చేసుకోవాలి. సో, వాటర్ బాయిల్ వచ్చేసింది. నేను కప్ మాక్రోనీ యాడ్ చేసుకుంటున్నాను. సో, కలుపుకుంటూ ఉండండి అండ్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎక్కువ బాయిల్ అవ్వకూడదు. సో, 70-80% కుక్ అయితే సరిపోతుంది. ఓవర్ బాయిల్ అయితే మనకి సరిగ్గా రాదండి. ముద్ద ముద్దగా ఉంటుంది. సో, చూసుకొని మనం తీసేసుకోవాలి. సో, తీసేసుకుంటున్నాను. సో, తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. 2 టొమాటోస్ తీసుకున్నాను. 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. సో, తర్వాత ఆనియన్ అండి. ఒక ఆనియన్ తీసేసుకొని నేను రింగ్స్ లాగా కట్ చేసుకున్నాను గార్నిష్‌కి. అండ్ ఇదొచ్చేసి ఎక్స్‌ట్రా అది నేను మిక్సీలో యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీలో ఎక్కువ ఆనియన్ అవసరం లేదు. జస్ట్ కొద్దిగా తీసుకుంటున్నాను. సో, ఇది మిక్సీ పట్టేసుకుంటున్నానండి. పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో, ప్రొసీజర్‌లోకెళ్ళిపోదాం. బాండీ పెట్టేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా! టొమాటో చిల్లీ పేస్ట్. సో, అది యాడ్ చేసుకుంటున్నాను. సో, చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. అండ్ చిల్లీ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. చూసి యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ కూడా యూజ్ చేసాం కదా! సో, అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కువ టైం పట్టదు. ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ చాలు టొమాటో కుక్ అయిపోతుంది. అండ్ ఆయిల్ మనకి పైన తేలుతుంది. సో, ఇలా ఆయిల్ పైన తేలిన తర్వాత ఎగ్స్ అండి. 2 ఎగ్స్ తీసుకున్నాను. బీట్ చేసుకుంటున్నాను. సో, 2 ఎగ్స్ ఏసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. సో, అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ ఉంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. సో, ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి మనకి ఎగ్ కుక్ అయిపోయిన తర్వాత. సో, ఈ స్టేజ్‌లో మనం మాకారోని యాడ్ చేసుకుంటాం. సో, మాకారోని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో, అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. సో, ఎగ్ మిక్స్చర్ మాకారోనీకంతా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో, ఫైనల్‌గా ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ వేసుకుంటున్నాను. రౌండ్‌గా కట్ చేసుకున్నాం కదా! సో, అది యాడ్ చేసుకుంటున్నాము. అండ్ హాఫ్ లెమన్ పిండేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బావుంటుంది. సో, అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. సో, మన టొమాటో ఎగ్ మాకారోనీ రెడీ అయిపోయింది. సో, తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.